హలో గాడ్స్ క్రియేషన్, అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈ రోజు దేవుడు మరొక దినాన్ని ఇచ్చి మరొక చక్కటి సమయాన్ని ఇచ్చినందుని బట్టి ఆయన నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రోజు ఇంకొక చక్కటి మాటతో దేవుడు మనతో మాట్లాడబోతున్నారండి. ఒక చక్కటి వాక్యమును దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. అదేంటి అని అంటే, బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. సామెతలు 20వ అధ్యాయము 3వ వచనం ఈ విధంగా రాయబడి ఉందండి. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. చూసారు కదండి, ఎగ్జాక్ట్లీ మనం కూడా ఈ రోజుల్లో ఏమంటారు, గొడవలు పడుకుంటా, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించుకుంటా, మన మాటల చేత ఇతరులని గాయపరుస్తూ, మన మాటల చేత ఇతరులకు కోపం తెప్పించే విధంగా మన పరిస్థితులు అంటే మన మాటలు ఆ విధంగా ఉండడము, ఇతరులని ద్వేషానికి గురి చేసే విధంగా అంటే మన మాటల వల్ల వాళ్ళకి మన మీద ద్వేషాన్ని కలిగే విధంగా మనం ఉండడం అనేది, లేకపోతే మన క్రియల చేత మనం అవతల వారికి కోపాన్ని రగిలించే విధంగా, కోపాన్ని రేపే విధంగా ఉంటున్నామా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అందుకని ఎంత చక్కగా రాయబడిందో చూడండి. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. కదండి, నిజమే కదా. ఊరికే లేచిన దగ్గర నుంచి గొడవలు పడుకుంటా, గొడవలు పెట్టుకుంటా, భార్యతో, భర్తతో, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్లతో, ఇరుగు పొరుగు వారితో, బంధువులు, మిత్రులు, వీళ్ళందరితో మనం లేచిన దగ్గర నుంచి కూడా గొడవ పెట్టుకుంటూ ఉన్నామనుకో, అది మనకేమవుతుందండి? సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తుందా? మనకి అసమాధానాన్ని కలుగు చేస్తుంది, మనకున్న సంతోషాన్ని దూరం చేస్తుందండి. అందుకని ఇక్కడ రాయించారు, అలా ఉండడం అంట నరులకు ఘనత. ఎలాగా? కలహానికి దూరంగా ఉండడం కదండి. మనకి ఘనతగా మనం బ్రతకాలి అనంటే, సమాజంలో సంతోషంగా ఉండాలి అనంటే కలహానికి మనం దూరంగా ఉండాలి. అలాగే రెండో మాట చూడండి, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. చూసారా? అంటే మనం లేచిన దగ్గర నుంచి కూడా ప్రతి విషయంలో గొడవ పడుతూ ఉన్నాము అని అంటే దాని అర్థం ఏంటి? వాడు మూర్ఖుడు అని, ఆమె మూర్ఖురాలు అని. అవునా? సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యంలో చాలా క్లియర్గా వ్రాయబడింది. ఒకవేళ మీరు మీ ప్రవర్తన విపరీతంగా ఒకలా ఉంటుందేమో, కోపాన్ని రేపే విధంగా మీ ప్రవర్తన ఉంటుందేమో, బైబిల్ చెప్తుంది మీరు మూర్ఖులు అని చెప్తుంది. మీరు మూర్ఖులు అని చెప్తుందండి. కాబట్టి మీరు ఆలోచన చేయండి, మీ బిహేవియర్ ఎలా ఉంటుంది? సమాధానంగా ఉంటున్నారా? అసమాధానంగా ఉంటున్నారా? మీ మాటలు అనేక మందిని బాధపరిచే విధంగా ఉంటున్నాయా? ప్రతి విషయంలో కలహాన్ని రేపే విధంగా ఉంటున్నాయా? కోపాన్ని రేపే విధంగా ఉంటున్నాయా? లేకపోతే మీ మాటలు అవతల వారిని కోపాన్ని చల్లార్చే విధంగా ఉంటున్నాయా అని ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. సామెతలు 20వ అధ్యాయము 3వ వచనము ద్వారా మన ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. కలహానికి మనము దూరంగా ఉన్నప్పుడే మనకి ఘనత కలుగుతుందండి. ఒకవేళ మనము ప్రతి విషయంలో గొడవ పడేవారిగా ఉన్నామనుకోండి, మనల్ని మూర్ఖులు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మూర్ఖపు స్వభావులుగా లేకపోతే మూర్ఖులుగా మనం ఉండకుండానట్లు ఆయన ప్రేమలో మనము బ్రతుకుతూ, ఆయన మనల్ని ప్రేమించిన ప్రకారము మనం ఇతరులను ప్రేమిస్తూ, ఆయన మనల్ని క్షమించిన ప్రకారము మనం ఇతరులను క్షమిస్తూ, సంతోషముతో, సమాధానముతో మనందరము ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.